ఆఫ్రికా ఖండం ప్రస్తుతానికి పటంలో స్థిరంగా కనిపిస్తున్నప్పటికీ అంతరాలలో ఒక నెమ్మదైన మార్పు చోటు చేసుకుంది. ఇది హఠాత్తుగా జరుగుతున్నది కాదు, ప్రతిరోజు కంటికి కనిపించేది కాదు. కానీ ఈ మహాఖండం క్రమంగా రెండుగా చీలిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత లక్షలాది సంవత్సరాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ తూర్పు ఆఫ్రికాలో ఇప్పుడు దీని ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భూమిపై పగుళ్లు ఏర్పడటం, తరచుగా భూకంపాలు సంభవించడం, అగ్నిపర్వతాలు చురుగ్గా మారడం వంటివి ఇందుకు సంకేతాలు. అసలు ఆఫ్రికా భూగర్భంలో ఏం జరుగుతుంది? భవిష్యత్తులో ఇది ప్రపంచ పటాన్ని ఎలా మార్చబోతోంది? ఈ ప్రత్యేక కథనం మీకోసం. ఆఫ్రికా ఖండం అడుగున ఏం జరుగుతోంది? ఆఫ్రికా ఖండం రెండు ముక్కలవుతుందా? ప్రపంచ పటంలో కొత్త సముద్రం ఏర్పడుతుందా? ప్రపంచంలోనే అత్యధిక దేశాలున్న ఖండం ఆఫ్రికా. ఈ ఖండంలో ఏకంగా 54 దేశాలున్నాయి. ఈ మహాఖండం పైకి నిశ్చలంగా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం నిశ్శబ్దంగా విడిపోతోంది. భూమిపై పెద్ద పెద్ద పగుళ్లేమీ కనిపించడం లేదు. విడిపోతున్నట్టు కూడా ఎలాంటి వార్నింగ్ సిగ్నల్స్ కూడా లేవు. కానీ భూగర్భం లోతుల్లో ఒక అదృశ్య శక్తి నిరంతరం పనిచేస్తోంది. లక్షలాది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ కారణంగా ఆఫ్రికా ఖండం నెమ్మదిగా రెండుగా చీలిపోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది రోజుల్లోనో శతాబ్దాల్లోనూ జరిగేది కాదు. దీనికి మరికొన్ని లక్షల ఏళ్లు పడుతుంది. అయితే దీనికి సంబంధించిన ఆనవాళ్లు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా భూమి పనితీరు గురించి తెలుసుకోవాలి. మన గ్రహం పై పొర చాలా గట్టిగా ఉండే రాతితో ఉంటుంది. ఇది పగిలిన గుడ్డు పెంకులా ఉంటుంది. ఈ ముక్కలనే శాస్త్రీయంగా టెక్టోనిక్ ఫలకాలుగా పిలుస్తారు. అయితే ఈ ఫలకాలు ఏడాదికి కొన్ని మిల్లీమీటర్ల చొప్పున ఒకదానికొకటి దూరంగా జరుగుతూ ఉంటాయి. కాలక్రమేణా ఈ కదలికల ఖండాల స్వరూపాన్ని మార్చేస్తాయి. సరిగ్గా ఇదే ఇప్పుడు తూర్పు ఆఫ్రికాలో జరుగుతోంది. ఆఫ్రికాలో ఏం జరుగుతోంది? తూర్పు ఆఫ్రికా ప్రాంతంలో ఒక భారీ చీలిక ఏర్పడనుంది. ఉత్తరాన ఉన్న ఇథియోపియా నుంచి దక్షిణాన ఉన్న మొజాంబిక్ వరకు ఇది విస్తరించి ఉంది. దీనే ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ సిస్టమ్ అని పిలుస్తారు. ఖండం విడిపోతున్న ప్రధాన కేంద్రం ఇదే. ఇక్కడ రెండు ప్రధాన ఫలకాలు ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయి. నుబియన్ ఫలకం పడమర వైపుకు జరుగుతోంది. సోమాలి ఫలకం తూర్పు వైపుకు కదులుతోంది. ఈ రెండు ఫలకాలు విడిపోతున్న కొద్దీ వాటి మధ్య ఉన్న భూభాగం సాగుతూ క్రమంగా పల్చబడుతోంది. ఇదే భవిష్యత్తులో ఒక కొత్త సముద్రం పుట్టుకకు ఆఫ్రికా ఖండం రెండుగా విడిపోవడానికి దారితీయనుంది. భూమి పై పొర పల్చబడడం, ఉపరితలంపై పగుళ్లు ఏర్పడడం, కొన్ని చోట్ల భూమి కుంగిపోవడం, ఇవన్నీ ఒక భారీ భౌగోళిక మార్పునకు సంకేతాలు. ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత కీలకమైన ప్రాంతం తుర్కానా రిఫ్ట్. కెన్యా, ఇథియోపియా దేశాల మధ్య ఉన్న ఈ ప్రాంతం ఖండం విడిపోయే ప్రక్రియలో ఇప్పటికే ముందంజలో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానికంటే చాలా పల్చగా ఉన్నట్టు తేలింది. సాధారణంగా మిగిలిన ప్రాంతంలో భూమి పొర 35 కిలోమీటర్ల కంటే ఎక్కువ మందంతో ఉంటుంది. కానీ తుర్కానా రిఫ్ట్ మధ్య భాగంలో కేవలం 13 కిలోమీటర్ల మందం మాత్రమే ఉంది. ఖండం విడిపోయే దశను నెక్కింగ్ గా శాస్త్రవేత్తలు పిలుస్తారు. అంటే ఒక వస్తువును రెండు వైపుల నుంచి గట్టిగా లాగినప్పుడు అది మధ్యలో ఎలాగైతే సాగి పల్చగా మారుతుందో ఇక్కడ భూమి కూడా అలాగే సాగుతోంది. ఈ పొర పల్చబడే కొద్దీ అది విరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అనుకున్న దానికంటే ఈ ప్రాంతం విడిపోయే దశకు చాలా దగ్గరగా ఉందని పరిశోధకులు నమ్ముతున్నారు. ఆఫ్రికా ఖండం ముక్కలయ్యే ప్రక్రియ ఒక్కరోజులో ముగిసేది కాదు. ప్లస్ ఇది ఇప్పుడే ప్రారంభమైన ప్రక్రియ అంతకన్నా కాదు. ఇది సుమారు 4.5 కోట్ల సంవత్సరాల క్రితమే నెక్కింగ్ మొదలైంది. ఇది పూర్తయి ఖండం పూర్తిగా విడిపోవడానికి మరో కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టొచ్చు. అయితే ఆ విభజన ప్రక్రియలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. భూమి విడిపోతున్న కొద్దీ లోపల ఉన్న వేడి శిలాద్రవం పైకి తన్నుకొస్తుంది. ఇది చల్లబడి కొత్తగా సముద్రపు అడుగు భాగం ఏర్పడుతుంది. భూభాగాల మధ్య ఖాళీ పెరిగే కొద్దీ హిందూ మహాసముద్రంలోని నీరు ఈ పగుళ్లలోకి ప్రవేశిస్తుంది. కాలక్రమేణా ఆఫ్రికా ఖండం రెండుగా విడిపోయి ఆ మధ్యలో ఓ సరికొత్త మహాసముద్రం ఆవిర్భవిస్తుంది. ప్రకృతిలో నిశ్శబ్దంగా జరుగుతున్న ఈ మహా మార్పు భవిష్యత్తులో మన ప్రపంచ పటాన్ని పూర్తిగా మార్చివేసి ఓ కొత్త భౌగోళిక వ్యవస్థకు దారితీయబోతోంది. ఖండం విడిపోయి ఆ ప్రక్రియ పూర్తయినప్పుడు తూర్పు ఆఫ్రికాలోని కొంత భాగం ప్రధాన భూభాగం నుంచి వేరుపడుతుంది. అది ఒక కొత్త ద్వీపకల్పంగా మారి ప్రపంచ పటమే మారిపోతుంది. వినడానికి ఇదేదో సినిమా కథలా అనిపించొచ్చు, కానీ భూగోళం చరిత్రకు ఇది కొత్తేమీ కాదు. గతంలో అట్లాంటిక్ మహాసముద్రం కూడా సరిగ్గా ఇదే పద్ధతిలో ఏర్పడింది. అయితే అప్పటికే ఇప్పటికే ఉన్న తేడా ఏమిటంటే ఈ అద్భుత మార్పును శాస్త్రవేత్తలు ఇప్పుడు తమ కళ్లారా చూడగలుగుతున్నారు. ఈ మార్పునకు సంబంధించిన సంకేతాలు ఏంటి?
ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పలుచోట్ల భూ ఉపరితలంపై భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. అగ్నిపర్వతాల పేలుళ్లు, తరచుగా సంభవిస్తున్న భూకంపాలు భూగర్భంలో జరుగుతున్న అలజడికి నిదర్శనం. ఈ చీలిక వెంబడి ఇప్పటికే అనేక భారీ సరస్సులు ఏర్పడ్డాయి. కొన్ని ప్రాంతాలు క్రమంగా కుంగిపోతున్నాయి. ఆఫ్రికా రేపే విడిపోకపోవచ్చు, కానీ ఆ విభజన ప్రక్రియ మాత్రం ఇప్పటికే మొదలైంది. ప్రకృతి ఒడిలో నిశ్శబ్దంగా జరుగుతున్న ఈ పరిణామం కొన్ని మిలియన్ల ఏళ్ల తర్వాత భూగోళంపై ఓ సరికొత్త ఖండాన్ని, సరికొత్త సముద్రాన్ని ఆవిష్కరించబోతోంది.